కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో కర్ణాటక విషాదంలో మునిగిపోయింది. రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. రేపు కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అమెరికాలో ఉన్న కుమార్తె రాగానే అంత్యక్రియలు చేస్తారు. ఇప్పటికే పునీత్ కళ్లను దానం చేశారు. ఈ ఉదయం జిమ్ చేస్తుండగా పునీత్ ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. అప్పటికే ఆయన గుండె ఆగిపోయిందని డాక్టర్లు తెలిపారు. పునీత్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మరోవైపు కర్ణాటకలో సినిమా ప్రదర్శనలు ఆపేశారు. థియేటర్లు మూసేశారు. నలభై 46 ఏళ్ల పునీత్ 1975 మార్చి 17న జన్మించాడు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.